జై జవాన్. ఈరోజు ఆపరేషన్ సింధూర్లో భాగంగా వీరమరణం పొందినటువంటి మురళి నాయక్ వారి కుటుంబాన్ని, అదేవిధంగా వారి యొక్క పార్థివ దేహ ఇక్కడ కూర్చోవడం జరిగింది, ఇక్కడ సందర్శించడం జరిగింది. ఈరోజు యువతకు మురళి నాయక్ ఒక ఆదర్శం అని చెప్పొచ్చు. 25 సంవత్సరాల లోపే వీరమరణం పొందినటువంటి వీర జవాన్ మురళి నాయక్. ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మురళి నాయక్ నిజంగా వారి కుటుంబ దృష్టిలో, వాళ్ళ తల్లిదండ్రుల దృష్టిలో అతని దూరం అయ్యుండొచ్చు. కానీ ఈ భారతదేశంలో 120 కోట్ల ప్రతి ఒక్క గుండెలో, ప్రతి ఒక్క ఇంట్లో మురళి నాయక్ బతికే ఉన్నాడు. ప్రతి కుటుంబంలో మురళి నాయక్ బతికే ఉండడానికి అతను పోరాడిన విధానం మనకు తెలుసు. 14 మంది ఉగ్రవాదులను చంపి అతను వీరం జరిగింది. మరి అలాంటి మురళి నాయక్ను యువత ఆదర్శంగా తీసుకోవాలి. ఈ దేశం కోసం మనందరం ఈరోజు బాగున్నామంటే ఈ దేశం కోసం వాళ్ళు సరిహద్దులో కాపలాగాస్తూ వాళ్ళు సైనికులుగా రక్షణ కల్పిస్తేనే మనం ఈరోజు ప్రశాంతంగా బతుకుతున్నాం. మరి అలాంటి సింధూర్లో భాగంగా వీరమరణం పొందినటువంటి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అదేవిధంగా అలాంటి మురళి నాయకులు ఒక్కరు కాదు, ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ దేశం కోసం రక్తం అర్పించడానికి మరి అలాంటి మురళి నాయక్ జోహార్ తెలియజేస్తూ జై జవాన్ జై కిసాన్.